జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రా కేశవా, కూర్చో. పర్వాలేదమ్మా. రాణిని గెస్ట్ హౌస్లో డ్రాప్ చేయడానికి వచ్చాను. తను రెడీ అయిందా? అను తీసుకొస్తుంది. గెస్ట్ హౌస్లో అన్ని ఏర్పాట్లు చేసావా? అన్నీ రెడీ చేశాను ఆర్య. లేడీ సర్వెంట్స్ కూడా అపాయింట్ చేశాను. ఇంకా అక్కడికి వెళ్ళడమే ఆలస్యం. టైం అవుతుంది. జెండే, తనని తీసుకెళ్లి గెస్ట్ హౌస్లో డ్రాప్ చేసి నువ్వు ఆఫీస్కి వచ్చాయి. ఓకే ఆర్య. అక్కడ సర్వెంట్స్కి తన గురించి డీటెయిల్గా చెప్పి జాగ్రత్తగా చూసుకోమని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వు. షూర్ ఆర్య. చూడరాని, మేమెవ్వరం లేకుండా నువ్వు గెస్ట్ హౌస్ దాటి ఎక్కడికి వెళ్ళకూడదు. ఓకే? ఓకే. ఫైన్. జెండే, తీసుకెళ్ళాం. కమ్. వెళ్ళాలా? సారీ. నాతో మీకు ఏ రిలేషన్ లేకపోయినా నా గురించి కేరింగ్గా ఆలోచించి చాలా హెల్ప్ చేస్తున్నారు. మీ హెల్పింగ్ నేచర్కి థ్యాంక్ యూ సో మచ్. పాస్ట్లో నేను ఎవరి దగ్గర ఎలా ఉన్నానో నాకు గుర్తులేదు, కానీ మీ దగ్గర ఉండడం మాత్రం నాకు చాలా కంఫర్ట్గా, మనసుకి చాలా హ్యాపీగా అనిపించింది. మీరంతా బాగా చూసుకున్నారు. ఇదేదో రుణానుబంధం అనుకుంటాను. బట్ నేనేమైనా మిస్టేక్ చేసుంటే ఫర్గివ్ మీ. వెళ్ళొస్తానండి. మంచిదమ్మా, జాగ్రత్త. దీన్ని అడ్డు పెట్టుకుని అనుని ఆడుకుందామంటే ఇది వెళ్ళిపోతుందేంటి? బాయ్. 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 వీలైనప్పుడు నేను గెస్ట్ హౌస్కి వచ్చి కలుస్తూ ఉంటానులే. ఓకే. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్. షల్ వి మూవ్? మీ అందరినీ వదిలేసి వెళ్తుంటే ఏదో మిస్ అయిన ఫీల్ కలుగుతుంది. ఐ డోంట్ నో వై, బట్ ఎందుకో బాగా కనెక్ట్ అయిపోయాను అనిపిస్తుంది. బట్ తప్పదు కదా, వెళ్ళాలి, వెళ్ళిపోవాలి. వెళ్ళిపోతాను. ఒక్క నిమిషం.
జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.